హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో ఉన్నామండి. ప్రజెంట్ మనకి ఈ వీడియోలో వచ్చేసి మన కొత్తగా నిర్మిస్తున్న అసెంబ్లీ యొక్క పనులు, బేసిక్ పనులు అయితే స్టార్ట్ అయ్యి ఉన్నాయండి. ఎలా జరుగుతున్నాయి ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడంతా కూడా మనకు ఈ కొత్త అసెంబ్లీకి సంబంధించిన ఫైల్ టెస్ట్ అయితే జరుగుతుందండి. 4 మూలలు కూడా జరుగుతుంది. ఈ మూల అయిపోయింది, ఆ మూల అయిపోయింది. అలాగే మీకు ఎదురుగా రిగ్ మిషన్ వచ్చి ఫైల్ టెస్ట్ అయితే చేస్తుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూడండి. క్లియర్గా డీటెయిల్గా ఇస్తాను. ఇక్కడ మనకు ఐరన్ రాడ్స్, ఇవన్నీ మనకు పైల్ టెస్ట్ కావాల్సిన ఐరన్ రాడ్స్ అన్నీ కూడా దించుకున్నారండి. ఈ ఐరన్ రాడ్స్ని ఏంటంటే మలుచుకుంటారు వాళ్ళు కావాల్సిన విధంగా, అంటే రౌండ్గా డ్రమ్స్ లాగా అయితే మలుచుకుంటారు మొత్తం కూడా. చూస్తున్నారు కదా, మొత్తం అవన్నీ కూడా పైల్ టెస్ట్కి అయితే మలుచుకోన్నారు. చూడండి, ఇవన్నీ కూడా ఐరన్ డ్రమ్స్ లాగా అయితే మలుచుకుంటున్నారండి. ఒక డ్రమ్ లాగా అయితే మలుచుకొని అందులో పైల్ టెస్ట్ అయిన తర్వాత భూమిలోకి అయితే ఇవన్నీ కూడా వేసి దాని మీద కాంక్రీట్ అవన్నీ కూడా పోస్తారు. అలాగే మనకి ఇక్కడ కేబుల్స్ కూడా వచ్చినాయి చూడండి, బ్లాక్గా కనిపిస్తున్నాయి చూడండి. అలాగే అక్కడ కొత్త పార్సల్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఈ కేబుల్స్ అనుకుంటాను, అక్కడైతే ఓపెన్ చేయలేదు. ప్రజెంట్ మనకు అసెంబ్లీ సంబంధించిన బేసిక్ వర్క్ అనేది స్టార్ట్ అయ్యిందండి. చూస్తున్నారు కదా మొత్తం. అలాగే మనకు ఈ అసెంబ్లీ వచ్చేసి 250 అడుగులు ఉంటుందండి, ఎత్తు అయితే ఉంటుంది. 250 అడుగులు ఎత్తు ఉంటుంది మొత్తం కూడా. ఇక్కడ ప్లేస్ మొత్తం ఒక రోడ్ లాగా అయితే వేసి పెట్టుకున్నారు, గ్రావెల్ అవన్నీ వేసి కూడా. వర్షం వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏంటంటే మనకు వెహికల్స్ అవన్నీ వస్తున్నాయి కదా, ఈ ఐటమ్స్ అన్నీ తీసుకొని. సో అందువల్ల ఏంటంటే ఈ మొత్తం గ్రావెల్తో నీట్గా వేసుకున్నారు. 4 వైపులో కూడా రోడ్డు, ఇటు నుంచి స్ట్రైట్, మళ్ళీ అటు నుంచి అటు కూడా నీట్గా వేసుకున్నారు. ఇవన్నీ కూడా మనకు ఈ ఫైల్ టెస్ట్ కోసం యూజ్ చేసే పైప్స్ అండి ఇవన్నీ కూడా. అలాగే మనకు అక్కడ కనిపిస్తుంది కదా కంటైనర్ చిన్నవి, అదేంటంటే వాటిలో మనకు పాలిమర్స్ అలాగే కాంక్రీట్ ఇవన్నీ మిక్సింగ్ కోసం అయితే ఇందులో అయితే యూజ్ చేస్తారండి. వాటి కోసం అయితే రెడీ చేసి పెట్టుకున్నారు. ఎందుకంటే మన పైల్ కాంక్రీట్ ఇవన్నీ పైలింగ్ అవన్నీ వేసేటప్పుడు ఏంటంటే కాంక్రీట్ ఇవన్నీ అవసరం వస్తుంది. ఇక్కడే మనకు మిక్స్ చేసుకుని డైరెక్ట్ ఆ పైపుల త్రూ అయితే మిషనరీకి ఎక్కిస్తారు. ఇవన్నీ కూడా వెహికల్కి అయితే ఎక్కిస్తారు అనమాట. ఎక్కడ కావాలో అక్కడ వెళ్ళి పోసుకుంటారు. వాటి కోసం అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నారు. ఇటు పక్క అంతా చూడండి మొత్తం కూడా సేమ్ గ్రావెల్తో నీట్గా రోడ్ వేసి పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా మనకు ఫైల్ టెస్ట్ కోసం యూజ్ చేసే ఐటమ్స్ అని ఇవన్నీ కూడా ఎంత ఉన్నాయి చూడండి. ఒక్కోటి టన్ను అలా ఉంటుందండి వెయిట్ కూడా. ఆ రేంజ్లో అయితే ఉంది ప్రజెంట్. అక్కడ మొత్తం కూడా ఆ పచ్చిక అవన్నీ కూడా క్లియర్ చేసేస్తున్నారండి. మళ్ళీ ఇంకొక వైపు కూడా కాస్తుంటే అది కూడా చేస్తున్నారు, క్లియర్గా పచ్చికలు అనేది క్లియర్ చేస్తున్నారు. దాదాపుగా ఇది వచ్చేసి 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు B+G+3 విధానంతో అయితే ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ చూడండి ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్, బేస్మెంట్, అలాగే మనకు 3 ఫ్లోర్ల విధానంతో అయితే ఉంటుంది. అలాగే మనకి ఇది అసెంబ్లీ వచ్చేసి టూరిస్ట్ కూడా యూజ్ చేస్తారండి. ఎందుకంటే అసెంబ్లీ అనేది ఇయర్లో మనకు 40 డేస్ 50 డేస్ జరుగుతుంది. రిమైనింగ్ డేస్ అంతా ఖాళీగా ఉంటుంది కదా, అలా ఉంచుకుంటే ఏంటంటే ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా అయితే డెవలప్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు ఫైల్ టెస్ట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే మనకు వేస్తారండి. కింద కాంక్రీట్ అవన్నీ పోసుకొని ఐరన్ రాడ్స్ అయితే ఇందాక అక్కడ మనకు కనిపించింది కదా ఐరన్ డ్రమ్స్ లాగా ఉండేది కదా, అవన్నీ కూడా మనకు ఫైల్ టెస్ట్ అయిన తర్వాత దానిలో అయితే పెట్టుకుంటారు. ఆ ఫైల్ టెస్ట్కి ఇవన్నీ కూడా గుర్తుగా అయితే పెట్టుకున్నారండి, ఎక్కడెక్కడ జరుగుతుందో ఫైల్ టెస్ట్ అవన్నీ కూడా. ప్రజెంట్ మనకి ఇప్పుడైతే అన్నీ కూడా బేసిక్ వర్క్ అయితే స్టార్ట్ చేసుకోన్నారండి అన్నిటికి కూడా. ఇంకా బేసిక్ వర్క్ కంప్లీట్ అయిపోతే ఇంకా వర్క్ చేయడం చాలా ఈజీ ఉంటుంది కాబట్టి అన్నీ కూడా ఈ అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ కానీ, ఐకానిక్ టవర్కి, అలాగే మన పర్మనెంట్ హైకోర్టుకి సంబంధించిన వర్క్స్ కూడా బేసిక్ వర్క్ అక్కడ ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా రిమూవ్ చేస్తున్నారు. అలాగే ఐకానిక్ టవర్తో కూడా డీవాటరింగ్ పనులు కానీ పక్కనున్న ఇది ప్లేసెస్ మొత్తం కూడా నీట్గా చేసుకున్నారు. ఇవన్నీ కూడా పచ్చికని అయితే నీట్గా కట్ చేస్తున్నారండి. ఒక సైడ్ అంతా అయిపోయింది, ఇప్పుడు ఇంకొక సైడ్ అయితే మొత్తం నీట్గా కట్ చేస్తున్నారు. చూడండి ఎలా ఉందో అక్కడంతా కూడా. మనకి ఎదురుగా అక్కడ కనిపిస్తుంది కదా, అది మనకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అనమాట. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ మనకు ప్రజెంట్ మనకు ఈ ఫైల్ టెస్ట్ అనేది 4 మూలల్లో జరుగుతుందండి. ఇప్పుడైతే మనకు 2 మూలలు అయితే అయిపోయింది, ఇది 3వ మూల అయితే చేస్తుందండి. మొత్తం 4 మూలల, అలాగే మిడిల్లో ఆ మూలల మధ్య మిడిల్లో కూడా ఈ ఫైల్ టెస్ట్ అయితే చేస్తున్నారనమాట. ఏదైతే ఆ ఐరన్ పైప్ ఉందో అదంతా కూడా నీట్గా ఈ భూమిలోకి అయితే పంపిస్తారండి, చూస్తున్నారు కదా. సో తర్వాత మనకు ఇందాక చూపించినట్టు అక్కడ ఐరన్ డ్రమ్స్ అవన్నీ కూడా లోపలైతే పెట్టేసుకొని దాని మీద కాంక్రీట్ అవన్నీ కూడా పోసుకొని అయితే పెట్టుకుంటారు. సో ప్రజెంట్ మనకి ఇదండి. సో చూశారు కదండి, ప్రజెంట్ మనకి ఏంటంటే ఈ అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ వచ్చేసి మొత్తం ఫైల్ టెస్ట్ అయితే జరుగుతుంది అనమాట ఈ అసెంబ్లీకి సంబంధించి.
అలాగే కొన్ని బేసిక్ వర్క్స్ అయితే రెడీ చేసి అయితే పెట్టుకున్నారండి. ఇంకా వర్క్ స్టార్ట్ అయితే మాత్రం స్పీడప్ అయితే అవుతుంది. ఎందుకంటే బేసిక్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయింది అనుకోండి, తర్వాత ఇంకా వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా. అందువల్ల ఏంటంటే బేసిక్ వర్క్ మొత్తం నీటికైతే రెడీ చేసి అయితే పెట్టుకుంటున్నారు. సో ఇదండి ఈరోజు మనకు అసెంబ్లీకి సంబంధించిన వర్క్ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.